ఇప్పుడు మీరు ఇద్దరు హీరోయిన్స్ని అలాగే అనన్య గారు ఉన్నారు. ఇట్లా వీళ్ళిద్దరిని డీల్ చేసినప్పుడు మీకు ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? అసలు సెట్లో మోస్ట్ కోఆపరేటివ్ ఎవరంటే అంటే నేను ఫస్ట్ డెబ్యూటెంట్ ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే నేను ఫస్ట్ టైం కదా. ఓకే, నాకు భయాలు ఉంటాయి ఎలా ఉంటారు అని. అస్సలు ఇంకా సీన్ బాగా రాకపోతే క్యారవాన్కి పిలిచి ఇది ఇంకా బెటర్ చేయొచ్చేమో, నువ్వు ఆలోచించుకో, దీన్ని ఇంకా బెటర్ చేద్దాం, ఐ విల్ గివ్ ద టైం అన్నారు అంజలి గారు. సో అనన్య గారు కూడా అంతే. సో కానీ దాన్ని ఓన్ చేసుకోవటం ఉంటుంది కదా, ఒక చేస్తున్నామంటే చేస్తున్నామని కాకుండా క్యారెక్టర్స్ని ఓన్ చేసుకొని చేశారు. సో అంజలి గారు ఎప్పుడున్నా ఆమెకు అర్థమైపోయేది, ఓ నా ఎక్స్ప్రెషన్లో ఏదో కొంచెం ఉంది దీంట్లో అని. నేను మొహాట పడినా కానీ తను పిలిచి నాకు క్లారిటీగా చెప్పి ఇది మనం కలిసి చేస్తున్నాం, ఇది బాగా చేయాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది నేను ఇప్పుడు చెప్పడం కంటే సిరీస్లో మీరు చూస్తారు. ఓకే, సో ట్రైలర్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. ఇచ్చిపడేశారు ఆ విషయం. పుష్ప అంటే మామూలు మాట. సో ఈ ట్రైలర్ చూస్తే ఒక 4-5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ చుట్టూ స్టోరీ తిరుగుతుందా, లేకపోతే ఇంకా మాకు తెలియని క్యారెక్టర్స్ ఏమైనా ఎంటర్ అవుతాయా? పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్స్ మధ్యనే జరుగుతుంది, ఒక విలేజ్లో జరుగుతుంది. అదే ఈ స్టోరీలో అంటే అంటే ఇప్పుడు సిరీస్లో ఏం చెప్పగలుగుతాం, లిమిటెడ్ క్యారెక్టర్స్తో ఒక ఎన్విరాన్మెంట్లో ఏం చెప్పగలుగుతాం అనేది. సో నీ క్యారెక్టర్ బేస్డ్ మీదే ఒక విలేజ్లో ఎలాంటి అట్మాస్ఫియర్లో ఏం జరుగుతుంది అనేది కథ. సో క్యారెక్టర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి అని నమ్ముతాను. సో క్యారెక్టర్ బేస్డ్ మీదే ఉంటుంది.